అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి ఒక్క గడపకి, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల్ని దేశం చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా, దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ప్రతి గడపకి మరి మంచి చేశారు. అలానే అభివృద్ధి, ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రం, రైతుల కోసం, గ్రామస్తుల కోసం హెల్త్ క్లినిక్లు, అలానే నాడు నేడులో స్కూల్స్, అలానే ప్రజలందరి కోసం సచివాలయ బిల్డింగ్లు. ఏలేరు పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గం నుంచి ఎప్పుడు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి ఎప్పుడు ఎవరు రాలా. ఫస్ట్ టైం చరిత్రలో ఏలూరు పార్లమెంట్ కి ఒక బీసీ అభ్యర్థిని ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లుకోండి. ఏలూరే కాదు, నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లి, నిజంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు బీసీల పార్టీ, బీసీలు పెంచిన పార్టీ, బీసీలకి అయ్యించారు. కానీ ఈరోజు 200 సీట్లు, 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, రెండు కలిపితే 200 మంది మనకి అభ్యర్థులు ఈరోజు రణరంగంలో ఉన్నారు. అంటే పొద్దున్న ఎలక్షన్లో పోటీ చేస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మన సీట్లు ప్రకటించాడు. 50% మన ప్రభుత్వం వస్తే చట్టసభలో చట్టం చేయడైనా 50% ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి టికెట్లు ఇస్తామని చెప్పాడు. ఈరోజు మాట నిలబెట్టుకుని 100 సీట్లు, 175 ఎంపీ ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200 అయితే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి 50% రిజర్వేషన్లు నిగ్గచ్చిగా అమలు చేసి చూపించినటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దయించి బీసీ సోదరులందరూ కూడా, ఎస్సీ సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.